ఏవండి సైడ్ కాపండి, మామిడి పళ్ళు తీసుకుందాం. అమ్మా ఈ మామిడి పళ్ళు ఎంత? 200 ఈవిడేంటి పళ్ళు అమ్ముతున్నారు? అమ్మా మీరేంటమ్మా ఇక్కడ? ఒరే మీరేంట్రా మామిడి పళ్ళు అమ్మడం ఏంటి? అసలు ఏం జరిగింది? మీరు ఇంకా అద్దె కట్టలేరు కానీ రేపు ఎల్లుండి ఇల్లు ఖాళీ చేసేయండి అమ్మా. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు? ఆయనకి జాబ్ పోవడం వల్ల కట్టలేకపోతున్నాం. ఈ 2 రోజుల్లో చూసుకొని 2 నెలల కట్టేస్తాం. నుంచి ఇదే మాట చెప్తున్నాం అమ్మా. నీ మీద నమ్మకం లేదు కానీ ఇల్లు ఖాళీ చేసేయండి. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? రే నువ్వేనా చెప్పరా మీ అమ్మగారికి? కొంచెం ఇబ్బందులు ఉన్నామనే కదరా అద్దె కట్టలేకపోతున్నావు. మీరు ఇబ్బంది పడితే మేమేం చేయాలరా? అయినా ఆల్రెడీ వేరే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. మీరు ఖాళీ చేస్తే వాళ్ళు వచ్చి దిగుతారు. చూసారా అంటే కాలం ఎంత విలువైందో. అప్పుడు డబ్బు ఉందని అహంకారంతో మాట్లాడారు, ఇప్పుడు అదే డబ్బు కోసం అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. నువ్వు ఆగు, అసలు ఏమైందిరా? ఏంటిదంతా? తెలిసి చెప్పింది కూడా నిజమే కదరా. అప్పుడు డబ్బు ఉందని పవర్ తో మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పాం. ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగాలేదురా. మునుజా పోయి రోడ్డు మీదకి వచ్చేసాం. ఇంటి మీద తీసుకుని అప్పు తీర్చాలంటే ఇది తప్పట్లేదురా. రే బాధపడకరా, నా కంపెనీలోని ఒక జాబ్ ఉంది, అది నీకు ఇస్తాను, నువ్వు వచ్చి జాయిన్ అవ్వు. థ్యాంక్స్ రా మామ, పాతవే మనసులో పెట్టుకోకుండా నాకు సాయం చేసావు. అయినా నువ్వే జాబ్ పోయి ఇంటది కట్టలేని పరిస్థితుల్లో ఉండేవాడివి. ఇప్పుడు ఈ బిజినెస్ ఇవన్నీ ఎలా రా? నేను కూడా జాబ్ పోయి చాలా ఇబ్బందులు ఉండేవాడిరా. కానీ గురుగారిని కలిసిన తర్వాత నాకు బిజినెస్ సూట్ అవుతుందని బిజినెస్ చేయమన్నారా. అప్పటి నుండి నా జాతకమే మారిపోయింది. ఎవర్రా గురుజీ? ఇంకెవర్రా, జ్యోతిష్యంలో ఎంతో పేరు ప్రతిష్ఠ చెందిన గురుజీ శివానందన్ గారు. ఏంటి శివానందన్ గురుజీ? అవునండి, ఈ గురుగారు ప్రేమ సంస్థలు, పెళ్లి సంస్థలు, భార్యాభర్తల గొడవలు, విద్యా, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ, కుటుంబ ఆర్థిక సంస్థలు, సంతాన సమస్యలు, గృహ సంస్థలు, నరదిష్టి, నరకోస ఇటువంటి సమస్యలకైనా గురువు గారు వెంటనే పరిష్కారం చూపిస్తారు. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. మన తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే కేవలం వారి ఫోటో చూసే వారి కొన్ని సమస్యలను పరిష్కారం చూపిస్తారు. మరి ఇంకెందుకు కాలేజ్, వెంటనే డిస్ప్లే నెంబర్ కి కాల్ చేసి గురుగారిని సంప్రదించి మీ సమస్యలందరికీ పరిష్కారం చూపించుకోండి.